ప్రేమానురాగాలు కేవలం మనుషుల మధ్య కాదు, ప్రాణంగా పెంచుకున్న పెంపుడు జంతువుల పట్ల కూడా చూపిస్తున్నారు. వరంగల్ జిల్లా పరకాల పట్టణానికి చెందిన మహమ్మద్ రజాక్ ఇంట్లో మనిషి మాదిరిగానే కోడిని పెంచుతున్నారు. ఆ కోడికి కోడిపుంజు అలియాస్ కొండలరెడ్డి అని పేరు పెట్టారు. ఈ కోడికి రెండో పుట్టినరోజును ఘనంగా జరిపారు. రజాక్, రజియా బేగం దంపతులు కోడిపుంజు ఆరోగ్యం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని దీవిస్తూ ఇరుగు పొరుగు వారిని పిలిచి ఇంట్లో బర్త్డే పార్టీ చేశారు. కేక్లు, బిస్కెట్లు, చాక్లెట్లను కాలనీవాసులకు పంచిపెట్టారు. ఇంట్లో కోడి ఉంటే బాధలు, చికాకులు దూరమవుతాయంటున్నారు ఆ పుంజు యజమానులు. డాడీ 2 ఇయర్స్ బర్త్డే చేసుకునేది మా కొండనండి. మళ్ళీ వీటితోని నాకు చాలా టైంపాస్. మా ఆయన బయటకు వెళ్ళిపోగానే వీటితోనే ఉంటాను నేను. మెయిన్ ఏంటంటే వీడు బయట ఎవరైనా వచ్చిళ్ళంటే నాకు సిగ్నల్ మా ఇట్లా కోకో అని బెదిరించి చూస్తుంది నా కోసానికి. మళ్ళీ ఇంట్లోనే ఉంటుంది. ఎప్పుడన్నా మనశ్శాంతిగా లేనప్పుడు ఎలా ఆలోచించుకున్నప్పుడు టెన్షన్ ఉన్నప్పుడు వీడిని దగ్గర ఉంచుకుంటే కూల్గా అయిపోతుంది మైండ్. మరోవైపు హైదరాబాద్ లో ఇంట్లో ఎంతో విశ్వాసంగా ఉండే కుక్కపిల్ల మరణించడంతో ఆ కుటుంబ వాసులు తల్లడిల్లిపోయారు. బన్సీలాల్పేట చాచా నెహ్రూ నగర్ లో నివాసం ఉంటున్న శరత్ కుటుంబ సభ్యులు కుక్కపిల్లను ఎంతో ప్రేమగా పెంచుకున్నారు. 10 రోజులుగా కుక్కపిల్ల అనారోగ్యం బారిన పడడంతో వెటర్నరీ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో ఆ పెంపుడు కుక్క మరణించింది. శ్మశాన వాటికలో దహన సంస్కారాలు పూర్తి చేసిన కుటుంబ సభ్యులు ఆ తర్వాత ఇంటి ముందు టెంట్ వేసి కర్మలు చేసి కాలనీవాసులకు నాన్ వెజ్ వంటకాలతో భోజనాలు పెట్టారు. దాన్ని పెంచుకుంటూ వేరు 10 ఇయర్స్ నుంచి పెంచుతా ఉన్నారు. రెంట్ ఇల్లు ఉండే ఆ ఇంట్లో కూడా వాళ్ళకి ప్లేస్ లేకుండా చిన్న ఇంట్లో కూడా దానికి కూడా ప్లేస్ ఇచ్చి బాగానే పెంచారు 10 ఇయర్స్ నుంచి. కానీ అది మొన్న అనుకోకుండా దానికి అనారోగ్యం అయిపోయింది. దాన్ని వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు. దాని గురించి ఒక చిన్న ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. ఇక ప్రతి గర్భిణి సీమంతం చేయించుకోవాలని ఉవ్విళ్లూరుతుంది. ఇందుకు ధనం, పలుకుబడితో పాటు కార్యక్రమం చేసేందుకు మంది మార్బలం కూడా కావాలి. పేదలకు ఈ సీమంతం అందని ద్రాక్షలా మారింది. పేద గర్భిణీల కలలు సాకారం చేసేందుకు గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందుకు వచ్చింది. 105 మంది గర్భవతులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సామూహిక సీమంతాలు నిర్వహించింది. కుల, మత వివక్షత లేకుండా అన్ని మతాల వారికి సీమంతం చేశారు.